వేసుకోండి వస్తువు గెలుచుకోండి 10కి 4 28 రండి బాబు రండి రింగ్ వేసుకోండి వస్తువు గెలుచుకోండి ముగుడా నేను వేసేదను ఏంటేసేది ఆడికే ఒక్క రింగు పడలేదు నీకు మాత్రం ఏం పడద్ది రండి బాబు రండి రండమ్మా సర్లే ఇదిగో ఆ రింగులు ఇవ్వు. ఇదిగోండి సార్ ఈ రోజులు వేసి అవర్ మోహన్ చూశాను అంత సిల్లుడిపోయిందమ్మా. అవి మాకు ఏమీ వద్దు ఆట మాకు సరదా కానీ మీకు జీవనాధారము కదా వాటితో మరికొంత ఆదాయము సంపాదించుకున్నాము పద ఎమ్మి ఆ జెంట్ వీల్ ఎక్కుతావా అనీనా అదిగో ఆతుకుల చక్రం రా ఎక్కు బాయ్ ఆ, నువ్వు రాముగుడా నువ్వు తిరుగు నేను అక్కడి నుంచి చూస్తూ ఉంటాను అటులనా సరే బాయ్. మంచిది అమ్మా టీ థ్యాంక్స్ అమ్మా నువ్వా అవును ముగుడా మీరు ఆ మాయావనమున ఎచ్చట తప్పిపోతిరోనని రోదన పడినాను ఏంటి నేను తప్పిపోయానా ఆయనను మీకు నాపై ఉన్న ప్రేమై దారి చూపి మిమ్ము క్షేముగా గృహము చేర్చునని మనసున ధ్యానించుకుని వచ్చితని అట్లనే జరిగినది నీ సంబరం సూపర్ మార్కెట్ కెళ్ళా ఇంటి అడ్రస్ ఎలా పట్టావు ఎలా వచ్చావు వెళ్ళిన దారినే ఎంత మెమరీ పవర్ అంటే నీకు మళ్ళీ ఎందుకు తగలడ్డావు బాధ్యతలు అత్తగారికి అక్కగారికి ఇంటి పనిన సాయం చేయవలెను మామగారు పాఠశాల నుంచి బావగారు కార్యాలయం నుంచి వచ్చిన సపరులు చేయవలేను చిన్నారుల పలహార ఏర్పాట్లు చూడవలేను అందులోకి త్వరగా వచ్చి పనులన్నీ పూర్తి చేసినాను ఫుడ్ అరిగించుకున్నంత ఈజీగా సింగిల్ డేలో ఇన్ని పనులు ఒంటికి పట్టాయా నువ్వు నా మైండ్కి డైజెస్ట్ అవ్వట్లేదే మొగుడా. దూరంగా ఉండు మిమ్ములను ఆ చెట్టుని విడిచి వచ్చినందుకు మీకుంటే ముక్కు పైన కోపము చూపుచున్నారా మీ కోపము ఎటులా పోగొట్టవలేనో నాకు తెలియను అత్తయ్య బయట ఏదో జరిగిపోతుంది మీరు రండి తొందరగా మీరు రండి నేను చెప్తాను మీరే చూడండి ఈ ముద్ద నీకు ఈ ముద్ద నీకు అసలేమైందే నీకు ఆ పిల్ల చక్కగా పిల్లలకి గోరుముద్దలు పెడుతుంటే ఏవో కొంపలు మునిగిపోతున్నట్టు లాక్కునొచ్చు అయ్యో అత్తయ్య పిల్లలు గోరు ముద్దలు కాదు మీ చిన్న అబ్బాయికి మూతి ముద్దలు పెడుతోంది అక్కడ చూడండి నరేష్ వదినా ఆ పిల్ల నిజంగా పని పిల్లేనా అదేంటి నిన్ను ముద్దు పెట్టుకోవడం నేను చూశాను ఊరుకు వదినా నువ్వు మరీను కలజోడు లేకుండా కామెడీ చేస్తున్నావు చూశానని అదేంటి నాకు నిజంగా అంత సైట్ ఉందా అసలు ఎవరు నువ్వు మీ సతిని గో పగిలిపోతుంది సతిని సక్కుపోయానన్నావంటే ఇంతలో మిస్ అయింది వదిన కలజోడలేదు కాబట్టి కవర్ చేయగలిగాను లేకపోతే నా కవర్ చిరిగిపోయి ఉండేది నీ వల్ల ఉసే నువ్వు పిచ్చిదనమా అంటే నాకంటే తెలివిగా మాట్లాడతావు కనీసం కోర్టు లాస్ట్కి వస్తానని ట్రాప్ చేస్తున్నావా అంటే మా చంద్రబాబు ఆస్తి గణేష్ చంద్ర అవ్వడానికి కూడా సరిపోదు ఉసే కాంప్లాన్ బాయ్ లా ఉన్న నన్ను కన్ఫ్యూజన్ ఎందుకు పడేసావే అసలు నీ కాన్సెప్ట్ ఏంటి నా జీవితంలోకి ఎందుకు ఎంటర్ అయ్యావు అసలు నువ్వెవరు నేను యమజ యమధర్మరాజుల వారు మా తండ్రి గారు యముడు నీ తండ్రా ఆహా ఏ ఊరు యమపురి ఓహో ఎక్కడది ఇంద్రలోకం పక్కన అదెక్కడా బ్రహ్మలోకం పక్కన బ్రహ్మ మీ పెదనాన్న మా పెద్దనాన్న శని అందుకేనా నువ్వు నాకు సెన్లా దాపరించావు మంచిది లోపలికెళ్ళి మీ అత్తామామలకి ఈ సేవలు చేసుకో అలాగే ఓరి నాయను దీని పిచ్చి హై పిచ్ లో ఉంది దీనికన్నా పిచ్చిన సన్న దొరకాలి మొగుడా మొగుడా సార్ అమ్మాయి సార్ అమ్మగారా అమ్మదానమ్మ బత్తాయో ఈ టైంలో ఇది ఎందుకు వచ్చింది అమ్మగారు ఏర్రా అమ్మగారు కాదు సార్ ఆ. అమ్మాయి మంది అలవాటు లేనాడు ఎవడ మన స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళిపోయాడు సార్ పెగ్గేసి పార్టీ చేసుకుందామా సార్ అమ్మదానమ్మ బత్తాయో పార్టీ చేసుకోవాలన్నా పార్టిసిపేట్ చేయాలన్నా బాస్ ఫస్ట్ స్టాఫ్ నెక్స్ట్ అయితే మన డీజీపీ గారికి ఫోన్ చేద్దామా సార్ దేనికిరా మనందరికి బాస్ ఆయనే కదా సార్ కామంతో కళ్ళే అనుకున్నాను బుర్ర కూడా పోయిందేంట్రా నేను చెప్పింది మీకు బాస్ అని అంటే నేను పదండ్రా దీన్ని లోపలికి తీసుకెళ్లి తేనె పట్టు లాగించేద్దాం మొగుడా మొగుడా
అమ్మదానమ్మ బత్తాయో. సార్ బ్యాట్మెన్ సినిమాలో గబ్బిల మనిషిలాగా అలా గాల్లో తేలేడుతున్నారేంటి సార్? భలే టయానికి వచ్చారు 201. అర్జెంట్ గా అమ్మాయిని లోపల తీసుకెళ్లి 10 నిమిషాల్లో పండుగ చేసుకోరా. మాది ఇప్పుడే అయింది. థ్యాంక్ యూ సార్. ఇదిరా బ్యాట్మెన్ స్టోరీ అంటే. ఎలా ఉందేటి? టచ్ చేస్తేనే ఇలా షాక్ కొట్టిందంటే ఆ. ఆవిడ మామూలు ఆడదు కాదు సార్. వెంటనే ఆ పతివ్రతను బయటికి పంపించకపోతే గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి సార్. ఒరే, ఈవిడ నిజంగానే పతివ్రతరా. తీసుకెళ్లి గుళ్ళో వదిలేద్దాం. అలాగనే సార్. ఈ అమ్మాయిని ఎంతకు తను మూడుతో చూశాను సార్. ఎవడా మగుడు? ఎరా అడుక్కోవటానికి పోలీస్ డ్రెస్సులు వేసుకొస్తే డబ్బులు చేస్తారనుకున్నారా? అమ్మదానమ్మ బత్తాయో, పోలీసుల మీదే పంచెలేస్తావా? ఒక్కసారి అటు చూడు, పంచె తడిసిపోద్ది. ఏ తడిసిందా? తెరా, పతివ్రతకి లేటెస్ట్ వర్షన్ లాంటి నీ పిల్లాన్ని వదిలించుకోవాలనుకున్నావా? అసలు నువ్వు మనిషివేనరా? నేను మనిషినే, అది మాత్రం నా పెళ్ళం కాదు. మరి ఈడు? చచ్చే ఈడు కాదు. ఇది నా పెళ్ళం కాబట్టి దీనికి నేను మొగుడులా కనిపిస్తాను. ఒరే అల్లరి నరేష, నువ్వు స్టేజ్ మీదే అనుకున్నాను. ఎక్కడ పడితే అక్కడ పెర్ఫార్మెన్స్ తాగాడేస్తున్నారా నువ్వు? మొగుడా? వదులు వదులు. ఇంకోసారి ఈ పతివ్రతను వదిలించుకోవాలని చూస్తే గృహహింస చట్టం కింద కేసు పెట్టి లాకప్పులు వేసి లాఠీలతో కాపురం చేయిస్తాను. బండి తేండ్రా. మొగుడా, నేనిప్పుడు ఎచుటనంటిని? నా పేక మీద. హా? మొగుడా, ఈ గృహము మందేనా? మా బాబుది. అత్తవారింట నా తొలి ప్రవేశము అయినచ్చో దక్షిణ పాదము మొప్పి వచ్చేదా. మోపక్కర్లేదు ఓపక్కర్లేదు. అత్తవారిల్లు మామగారిల్లు అని మాట్లాడగా చీరేస్తారు. సైలెంట్ గా ఉండు. అసలు ఇంట్లో వాళ్ళు అలా మన చెల్లి తిరియట్లేదు. ఈ అమ్మాయి ఎవర్రా? అది అది పొద్దున్న మన ఇంట్లో పరమ్మాయి మాట్లాడుతుందని చెప్పావు కదా, అందుకే కొత్త పని మనిషిని తీసుకొచ్చాను. బాలకం చూస్తే అలా లేదే. ఆ డ్రెస్ దండ చూసే కదా నీ డౌట్. ఇంతకు ముందు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పనిచేసింది. వాళ్ళ దగ్గర మానేసేటప్పుడు వాళ్ళు సెండ్ ఆఫ్ ఇస్తూ కొత్త బట్టలు పెట్టి దండేసి దండం పెట్టి పంపించారు. ఇంటికి దొంగతనానికి వచ్చినోడి మాట అయినా నమ్ముతాను కానీ నీ మాట మాత్రం నమ్మనరా. అంతేలే నాన్న, అమ్మ మీద ప్రేమే లేనప్పుడు నా మాట మీద నమ్మకం ఎలా ఉంటుంది? పని మనిషి మానేస్తుందని పుట్టుడు దుఃఖంతో ఉంటే ఆవిడని ఓదార్చాల్సింది పోయి ఇలా దండయాత్రలు చేస్తారా? సిబిఐ వాళ్ళగా క్వశ్చన్ వేసి చిరాకు పెడతారా? నెల జీతం మిగులుతుందని కాళ్ళ రేపులతో బాధపడుతున్నామని కష్టపడతారా? ఒక్కసారి ఆవిడ కళ్ళలో చూసి చెప్పండి అన్న, ఆవిడ కష్టపడతా నిజంగా మీకు ఆనందమేనా? ఎదవడేలాగా లాపరా, ఇంటిని కూడా నాటకరంగం చేసేస్తున్నావు. ఈ భూలోకమే ఒక నాటక రంగం. ఇక్కడ రిహార్సల్స్ ఉండవు, ఓన్లీ ఎంట్రీలు ఎగ్జిట్లే. ప్రశ్నకి సమాధానానికి సంబంధం లేకుండా వాకటం, ఇది ఆడటం. సరిపోయిందిరా, మీ చావు మీరు చావండి. యావండి, మీ తమ్ముడు ఈ అమ్మాయిని ఎక్కడో ఏ గుడిలోనో పెళ్లి చేసుకొని మనకి పని మనిషిగా చూపెడుతున్నాడని నాకు ఎందుకో అనుమానంగా ఉంది. నేను చేసిన తప్పే మా తమ్ముడు కూడా చేసింటావా? అమ్మా వద్దమ్మా, ఏడవద్దమ్మా, నీకోసం పనమ్మాయిని తీసుకొచ్చానమ్మా. ఏమా, లోపల పాత పనమ్మాయి బట్టలున్నాయి, వెళ్ళి వేసుకో. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పొద్దున్నే చాలా పనులున్నాయి. రేయ్, నువ్వు కూడా వెళ్ళి పడుకో. అలాగే అమ్మా. అంతా ఈ దండ వల్ల వచ్చింది.